రేషన్ బియ్యాన్ని ఆర్గనైజ్డ్గా స్మగ్లింగ్ చేయటం అనే దానికి సంబంధించిన ఫార్ములా మీరు ఎలా కనుక్కున్నారు? దాన్ని ఆ ఫార్ములాని తయారు చేసిన సైంటిస్ట్ పేరేంటి? దాన్ని ఎంత ఆర్గనైజ్డ్గా ప్రత్యేకమైన వ్యాన్స్లో తరలించి పోర్టుకి తరలించి 3 చెక్ పోస్టులు కూడా దాటించి ఆమ్యామ్యాలు తినిపించేసి ఫారిన్ కంట్రీస్కి ప్రత్యేకించి సౌత్ ఆఫ్రికా. అదొకటి. రెండోది ఈ కార్లు కొట్టేసుకునే వ్యవహారం ఏందండి? పులివెందులకు తీసుకుని అద్దెకు తీసుకోవటం, పులివెందులు వెళ్ళటం, వెళ్ళి అడిగితే 4 బాధ వెనక్కి పంపించడం. మన తెలంగాణ పోలీసులు పుణ్యమా అని పాపం వాళ్ళకు ఒక ఆయనకి ఆ కార్లు ఒక ఏజెన్సీ ఆయన 6 కార్లు వెనక్కి తెచ్చుకున్నాడు. ఈ రుబాబు ఏంటి? ఇది అరాచకం ఏంటి? అనాగరికం ఏంటి? వాసుదేవన్ గారు నమస్తే అండి. సో నిన్ననే నేను ఒక సినిమా చూశాను, ముఖద్దర్ కా సికందర్ అని చెప్పేసి. 3 దొంగల కథ అన్నమాట. 3 దొంగలు ఉంటారు. 3 దొంగల్లో దొంగతనం ఎవరు చేశారంటే అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా మలిచారు దాన్ని. సో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అలానే కనిపిస్తుంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిపోయి ఆయన కాస్త హడావిడి చేసి ఆయన హీరో స్టైల్లో జుట్టు వెనకేసుకుంటూ ఆయన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చేసుకుంటూ అక్కడ ఏం చేస్తాడంటే, అసలు నేను హోమ్ మెంత్ అయితే బాగుండేది, అసలు నేనే తీసుకోవాలనుకున్నాను అని ఒక కేసు విషయంలో అంటాడు. కానీ కొట్టవలసిన కాయిన్ ఎక్కడ పడుతుంది? అది సోషల్ మీడియా కార్యకర్తలు హింసించే దగ్గర పడుతుంది. కానీ ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన దాని మీద వెళ్తాడు. కానీ ఆ అన్యాయాన్ని వైసీపీ పార్టీలో సోషల్ మీడియా కానీ ఎవరు కానీ ప్రశ్నించకూడదు. అసలు ఈ కూటమికి సంబంధించినటువంటిది ఏది కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కానీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడతారు. లేకపోతే చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు చూడండి. ఏది అమ్మాయిని పరామర్శించడానికి వెళితే ఈ రకమైనటువంటి కేసులు పెడతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి డెమోక్రటిక్ పరిపాలనని ఈ రోజు ఎన్డీఏ కూటమిలో మనం చూస్తున్నాం. సో ఈ రోజు మళ్ళీ అక్కడికి కాకినాడకు వద్దాం. కాకినాడలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనోహర్ గారు 15 రోజులకే అక్కడికి వెళ్ళడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆ బియ్యానికి సంబంధించినటువంటివి సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ బ్యాంకు పూచీకత్తుతోటి మళ్ళీ బయటికి తీశారంట. అసలు అదే నేరం, అసలు అలా చెయ్యడమే నేరం. దాన్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేదు, సమాధానం కూడా లేదు. అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ జనసేనకు కానీ. అసలు దాన్ని ఒక మనిషికి బెయిల్ ఇచ్చినట్లుగా ఎందుకు ఇస్తారు? అట్లా బ్యాంకు పూచీకత్తుతో సీజ్ చేసినటువంటి రైస్ ని ఎలా బయటికి తీసుకొస్తారు? ఏ చట్టం కింద తీసుకొస్తారు? నేను అడిగేది అదే కదండి, ఇందాక నుంచి చట్టం ఏదని అడుగుతున్నా. ఒకటి ఏ చట్టం కింద అసలు ముందు బయటికి తీసుకొచ్చారో ఆ బయటికి తీసుకొచ్చిన దాని కింద మళ్ళీ ఈ సినిమా ఏంది? ఆ బయటికి తీసుకొచ్చింది మీరే. బయటికి తీసుకొచ్చి మళ్ళీ అవి బయటకు వచ్చినాయి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయని ముత్తుకులేదు. సో చట్టం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం సుజాత గారు. చట్టం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది కాబట్టి మనం స్మగ్లింగ్ చేయొచ్చు, మనం విచ్చలవిడిగా మనం పోర్టుకి తరలించనువచ్చు, 3 చెక్ పోస్టుల దగ్గర డబ్బులు పనిచేసి లోపలికి వెళ్ళనువచ్చు, షిప్ని సముద్ర అంతర్జాతీయ జలాల్లోకి దాటించనువచ్చు అని మీ సూత్రీకరణ? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు బియ్యం సీజ్ చేయనువచ్చు, మళ్ళీ బ్యాంకు పూచీకత్తుతో బయటికి తీసుకురానవచ్చు, మళ్ళీ దాని మీద రాజకీయం చెయ్యనువచ్చు. ఏమంటే అది వ్యాపారం అండి. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వ్యాపారం చేసుకున్నారు. అది ఎన్ని ఉన్నాయో, ఒక ద్వారంపూడే కాదు 15 కంపెనీలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ బ్యాంక్ గ్యారంటీ తెచ్చుకుని ఉంటారేమో, ఇచ్చుంటారేమో. అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సినిమాని మీరు ప్రశ్నిస్తున్నారా? లేకపోతే విజయవాడ వరదల్లో మీ కనీసం వరదలు వస్తున్నాయని చెప్పకుండా నగరాలు వీధులకు కొట్టుకుపోతే ఆ రోజు ప్రాణం పోసినటువంటి ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, సరుకుల్ని పంపించేటువంటి వ్యాన్ల ద్వారా వాళ్ళని ప్రాణాలు కాపాడటానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యాన్లే వాడుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యాన్లే వాడుకుంది. అర్థమైందా మీకు? మీకు పౌర సరఫరాల శాఖ అంటే మీకు కూటమిలో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అవి మీరు డబ్బులు తినేటువంటి ఒక శాఖ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా కాదు. ప్రజలకి వాళ్ళకి ఇంటి వద్దకే వాళ్ళకి ఏవైతే పప్పు ధాన్యాలు ఆహార ధాన్యాలు అందించేటువంటి వ్యవస్థ. ఎవరు చెప్తారు చెప్పండి? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? మీరు
మీకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. సురేందర్ నాయుడు గారు, అక్కడ ఏమి జరిగిందని మీరు ఆ వ్యాన్ల మీద పడి ఏడుస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. సుజాత గారు, విజయవాడలో వరదలు వస్తాయని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి ఈ